1827 2025లో ఉన్నాము. ఇంకొక 2 ఏళ్ళు అయితే 200 సంవత్సరాల కిందట మహాత్మా జ్యోతిరావు పూలే అనేటటువంటి ఆయన మన గురించి ఆలోచించి ఒక సిద్ధాంతాన్ని రూపొందించాడు. అట్లాంటి మహాత్మా జ్యోతిరావుని వాళ్ళ ఆ విగ్రహాన్ని మీరు ఇక్కడ పెట్టుకున్నారు. మహారాష్ట్రలో అంటే ఇక్కడికి ఒక 1000 కిలోమీటర్ల దూరంలో ఆయన పుట్టాడు. ఏ కులంలో పుట్టాడు? పూలే కులం. పూలే కులం అంటే అక్కడ పూలే కులం, మాలి కులం అంటారు దాన్ని. అక్కడ మాలి అంటే ఇక్కడ ముదిరాజు అని అర్థం. అక్కడ మాలి ఏ పని చేస్తారో పూలు అమ్ముకుంటారు, పళ్ళు అమ్ముకుంటారు, కూరగాయలు అమ్ముకుంటారు, వ్యాపారాలు చేస్తారు. ఇక్కడ మన దగ్గర తెలుగోళ్ళు ఉంటారు అంటే ముదిరాజులు. ముదిరాజులు అంటే ఒక 4-5 కలిస్తే ముదిరాజులు అవుతున్నారు. ఈ తెలుగోళ్ళు ముదిరాజులు ఎవరైతే ఉన్నారో ఈ కులానికి సంబంధించిన ఆయన అక్కడ పుట్టాడు. పుట్టిన తర్వాత చిన్న పిల్లవాడు కదా, ఆ రాష్ట్రంలో ఎట్లా ఉండేది? ఘోరమైన పరిస్థితి ఉండేది. ఎవరైనా సరే మాలోళ్ళు, మాదిగోళ్ళు, కుమ్మరోళ్ళు, కమరోళ్ళు, ఎస్సీలు, బీసీలు ఎవరైనా సరే ఊళ్ళకి వెళ్ళకూడదు, బాపనంలో వాడల్లోకి వెళ్ళకూడదు. పీష్వాలు పరిపాలించేవాళ్ళు. పీష్వాలు అంటే బ్రాహ్మణ రాజు. ఈ రాజును పరిపాలించే రోజుల్లో కింది కులాల వాళ్ళని బానిసలుగా చూశారు. మనుషులుగా చూడలే, బానిసలుగా. ఏమి బానిసలు? పనులు చేసే బానిసలు. ఏమేమి పనులు చేయాలి? వాళ్లకు కావలసి అన్ని పనులు చేసి పెట్టే సేవకులు మాత్రమే, బానిసలు మాత్రమే మనము అనే ఒక ఆలోచన ఆ రోజుల్లో వాళ్ళకు ఉన్నది. ఆ ఆలోచన ప్రకారం మనల్ని అణచివేస్తూ ఉన్నారు. అట్లా ఒక 20 ఎకరాల భూమి ఉన్నటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే ఆ రోజుల్లో వాళ్ళ నాన్న గోవిందరావు, ఆ గోవిందరావు వ్యాపారం చేసుకోవడం మొదలు పెట్టాడు. ఆ వ్యాపారం చేసుకుంటూ ఉంటే అక్కడ ఆ భూమిలో ఏం పండించేవాళ్ళు? పంట పండించేవాళ్ళు, పువ్వులు పండించేవాళ్ళు, కూరగాయలు పండించేవాళ్ళు. ఈ పువ్వులు కూరగాయలు పండించి వాళ్ళు రాజులకి సప్లై చేస్తూ ఉండేవాళ్ళు, వాళ్ళ నాన్న గోవిందరావు. అట్లా సప్లై చేస్తున్నటువంటి ఆ రోజుల్లో పూలే చిన్న వయసు, 5 ఏళ్ల వయసు ఉన్నప్పుడు బడికి పంపించారు. బడికి పంపిస్తే చదువుకోవాలి కదా. మీరు ఇప్పుడు అంత పెద్ద విగ్రహం పెట్టుకున్నారు, చదువుకోవాలి కదా. ఆయన బడికి వాళ్ళ నాన్న పంపిస్తే ఏం జరిగిందో తెలుసా? పూలే వాళ్ళ నాన్న దగ్గర అంటే గోవిందరావు దగ్గర ఒక బ్రాహ్మణుడు గుమస్తా ఉద్యోగం చేసేవాడు. ప్రాపరాయననే తన దగ్గర గుమస్తా ఉద్యోగంలో పెట్టుకున్నాడు వీళ్ళ నాన్న. ఈ గుమస్తా అంటే ఏం చేస్తాడు? లెక్కలు రాస్తాడు. ఈ పూలే చదువుకుంటూ ఉంటే గుమస్తాకి భయమైంది. ఏం భయమైందంటే ఈ పిల్లవాడు చదువుకున్న తర్వాత ఈ లెక్కలు రాయటం అనేది వాడే చేస్తాడు కదా, అప్పుడు నా ఉద్యోగం పోతుంది అనుకున్నాడు ఆయన బ్రాహ్మణుడు. వెంటనే వాళ్ళ నాన్నకి ఏం చెప్పాడంటే, పూలే వాళ్ళ నాన్నకి, నీ పిల్లవాడిని చదువు మానిపియాలి, చదివించొద్దు, మానిపియాలి. ఎందుకు మానిపియాలి? వీడు చదువుకుంటే విప్లవకారుడైతాడు, చదువుకుంటే ఎక్కువ తెలివి వస్తుంది, చదువుకుంటే తెల్లోళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు, చదువుకుంటే నీ మాట వినడు, చదువుకుంటే పొలం పని చేయడు, చదువుకుంటే వ్యవసాయం చేయడు, చదువుకుంటే నీ ఇంట్లో ఉండడు. ఇన్ని మాటలు చెప్పాడు. మీరందరూ పెద్దవాళ్ళు ఉన్నారు ఇక్కడ. పెద్దవాళ్ళందరూ కూడా మీకు తెలుసు 20 ఏళ్ల కిందట 30 ఏళ్ల కిందట అంటే మేము చదువుకునే రోజుల్లో మన ఊళ్ళల్లో ఉన్న పెద్ద కులాల వాళ్ళు మన పిల్లలు చదువుకుంటుంటే చదువెందుకయ్యా నీ కొడుకుకు జీతం పెట్టక అనేవాళ్ళు. ఎందుకనేవాళ్ళు? మనం చదువుకుంటే మనకు తెలివి వస్తుంది, తెలివి వస్తే మనం అడిగితే మన అధికారం ఉండదు. ఈ మాట 30-40 ఏళ్ల కిందట మనం చూసాం. కానీ 200 సంవత్సరాల కిందట మహాత్మా జ్యోతిరావు పూలే వాళ్ళ నాన్న మీద పోరు పెట్టి ఆ బ్రాహ్మణుడు చదువు మానిపించాడు. పాపం ఆయన 13-14 ఏళ్ల వయసులోనే గడ్డపార చేతిలో పట్టుకొని పొలం పనికి వెళ్ళాడు. పొలంలో పని చేసుకుంటాడు. కానీ చాలా తెలివి కల్లవాడు, చాలా చురుకైన వాడు. అట్లా పని చేస్తూ పగడిపూటంతా పని చేస్తూ ఉంటే ఈ పిల్లవాడి తెలివి చూసి ఒక క్రైస్తవ మతాన్ని ప్రచారం చేసే ఒక పాస్టర్, ఒక టీచర్, ఇంగ్లీష్ ఆమె ఏం చేసిందంటే ఈ పిల్లవాడిని రోజు రాత్రిపూట తన ఇంటి దగ్గరికి పిలుచుకొని దీపం పెట్టుకొని ఆ దీపం కింద చదువు చెప్పింది, ఇంగ్లీష్ చెప్పింది. మహాత్మా జ్యోతిరావు పూలే 1848 వచ్చే నాటికి మెల్లగా ఇంగ్లీష్ చదువుకోవడం మొదలు పెట్టాడు. అంటే 1827లో పుట్టాడు. 20 ఏళ్ల సమయంలో ఆయన ఇంగ్లీష్ చదువుకున్నాడు. ఇంగ్లీష్ చదువుకొని ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకున్నాడు. ఇట్లా చదువుకుంటూ తనకు స్నేహితులు ఉండేవాళ్ళు, అన్ని కులాల వాళ్ళ స్నేహితులు ఉండేవాళ్ళు. ఒక రోజు ఒక బ్రాహ్మణుడు ఇంట్లో పెళ్లి అయితే ఆయన తన స్నేహితుడు ఆ పెళ్లికి వెళ్ళాడట. పెళ్లికి వెళితే ఊరేగింపులో నడుస్తున్నాడు అందరితో పాటు. నడుస్తూ ఉంటే ఒక బాపనాయన, నీవు గోవిందరావు కొడుకువి కదా, నీవు మాలి కులస్తుడివి కదా, నీవు మాలి కులస్తుడివి మాతో పాటు పెళ్లి ఊరేగింపులో నడుస్తావా? మైలబడిపోయింది పెళ్లి, నీ వెనక్కెళ్ళిపోయి ఇక్కడ నుంచి అంటే పాపం చిన్న పిల్లవాడు బాధపడుకుంటూ ఇంటికి వచ్చాడు. బాధపడుకుంటూ ఇంటికి వచ్చి వాళ్ళ నాన్నని అడిగాడు, ఎందుకు నాన్న బాపనాయన నన్ను తిట్టాడు అని అడిగాడు. అంటే అప్పుడు ఈ దేశంలో కుల వ్యవస్థ ఎట్లా ఉన్నదో వాళ్ళ నాన్న ఈ పిల్లవాడికి చెప్పాడు పూలేకి. ఏం జరిగింది, ఎందుకు జరిగింది, ఇంకొకసారి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళకు, వాళ్ళు పెద్ద కుల పనులు అని చెప్పాడు. ఆయన మనసులో పడింది. అంటే మనుషులు పెద్ద కుల పనులు చిన్న కుల పనులు ఎందుకు ఉంటారు అని తన మనసులో పడింది. ఆ మనసులో పడినటువంటి విషయాన్ని
తెలుసుకొని మార్చడం కోసం ప్రయత్నాన్ని మొదలు పెట్టాడు. ఆ ప్రయత్నం చేసే క్రమంలో మొదలు చదువుకున్నాడు గనక, ఇంగ్లీష్ చదువుకున్నాడు గనక, మరాఠీ చదువుకున్నాడు గనక ఆయన కొన్ని పుస్తకాలను చదువుతూ ఉన్నాడు. చదువుతూ ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకుంటున్న క్రమంలో బ్రిటిష్ వాళ్ళతో కూడా స్నేహం ఏర్పడింది. బ్రిటిష్ వాళ్ళతో కూడా మాట్లాడడం మొదలు పెట్టాడు. వాళ్ళ సహాయాన్ని కూడా కొన్ని సందర్భాల్లో తీసుకున్నాడు. అట్లా తీసుకొని 13 ఏళ్ల వయసులో పెళ్లి అయింది ఆ పిల్లవాడికి. అంటే పూలేకి 13 ఏళ్ల వయసులో పెళ్లి అయింది. ఆయనకి 13 ఏళ్ళు అయితే తన భార్యకి 9 ఏళ్ళు. భార్య పేరు సావిత్రి. పెళ్లి చేసుకొని తీసుకొని వచ్చాడు ఇంటికి. తీసుకొని వచ్చిన తర్వాత ఒక రోజు అమ్మాయి దీపం కింద కూర్చొని ఒక పుస్తకాన్ని చూస్తూ ఉంటే ఆయనకు ఆశ్చర్యం వేసింది. ఈ అమ్మాయికి చదువు వస్తుందా, అసలు ఆడవాళ్ళకి చదువుకునే అవకాశం లేదు కదా, చదువు వస్తుందా అని అనుకున్నాడు. అనుకొని వెంటనే నీకు చదువు వచ్చా అని అడిగాడట భార్య. అంటే నాకు చదువు రాదు అని చెప్పింది అమ్మాయి. మరి చదువు రాకపోతే ఎట్లా చదువుతున్నావు పుస్తకాన్ని అంటే, నేను చదవటం లేదు, ఈ పుస్తకంలో ఉన్న బొమ్మలు చూస్తున్నా అని చెప్పిందంట. చిన్నపిల్లలు బొమ్మలు చూస్తారు కదా, బొమ్మలు చూస్తున్నంటే అప్పుడు ఏం బొమ్మలు ఉన్నాయి అందులో, అది ఒక బైబిల్. ఆ పుస్తకం బైబిల్, క్రైస్తవ మతానికి సంబంధించిన బైబిల్. ఆ బైబిల్లో బొమ్మలు చూస్తుంది. అప్పుడు అడిగారు, చదువుకుంటావా అని అడిగాడు. అంటే చదువుకుంటానని చెప్పింది. కానీ ఇద్దరు కలిసి పొలంలో పని చేయాలి. ఇద్దరు పని చేసుకుంటూ మధ్యలో పొలం పని అయిపోయిన తర్వాత ఒక చెట్టు కింద కూర్చొని ఇంత తిన్నాక అప్పుడు ఏం చేశారంటే మెల్లగా చదువు చెప్పడం ప్రారంభం చేశాడు. భార్యకి చదువు చెప్పడం మొదలు పెట్టాడు. తన పోరాటం ఎక్కడ మొదలు పెట్టాడో చూడండి, తన ఆలోచన ఎక్కడ మొదలైందో చూడండి. భారతదేశంలో ఆడవాళ్లు చదువుకోవద్దని మనుశాస్త్రం చెప్పింది. ఈ మనుశాస్త్రం అనే పుస్తకాన్ని మను అనేటటువంటి వాడు రాశాడు. ఈ మను అనేటటువంటి ఆయన ఒక బ్రాహ్మణుడు. ఈయన రాసిన పుస్తకంలో ఏం రాశాడంటే ఆడవాళ్ళ గురించి, చదువుకున్న ఆడవాళ్ళు అన్నం పెడితే ప్లేట్లో ఉన్న అన్నం పురుగులుగా మారిపోతుందని రాశారు. ఇంకెవరైనా తమ పిల్లల్ని చదివిస్తారా? ఆడపిల్లల్ని చదివించరు. చదువుకున్న అమ్మాయిని ఎవడైనా పెళ్లి చేసుకున్న వాడు భర్త చనిపోతే వాడు స్వర్గానికి వెళ్లకుండా నరకానికి వెళ్తాడని రాశారు. ఎవడన్నా చదువుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడా? కనుక అప్పుడు ఏం చేశారు, అమ్మాయిలని ఎవరిని కూడా చదివించేవాళ్ళు కాదు, అమ్మాయిలని బడికి పంపించేవాళ్ళు కాదు. చదవటమే ఒక తప్పుగా భావించిన రోజుల్లో మహాత్మా జ్యోతిరావు పూలే తన ఇంట్లో తన భార్యకు చదువు చెప్పడం మొదలు పెట్టాడు. పోరాటం అక్కడ మొదలైంది. చదువు చెబుతూ ఆమెను ఒక మాట అన్నాడు, నేను నీకు చదువు చెప్పాను, కానీ నీలాగా చదువు రాకుండా చాలా మంది అమ్మాయిలు ఈ ఊళ్ళో ఉన్నారు, ఈ ప్రాంతంలో ఉన్నారు. వాళ్ళు ఎస్సీలు కావచ్చు, బీసీలు కావచ్చు, ఎవరైనా మహమ్మదీయులు కావచ్చు. కనుక వాళ్ళందరికీ చదువు చెప్పాలి అంటే నీవే టీచర్ గా మారాలి. నేను ఒక స్కూల్ పెడతాను, ఆ స్కూల్లో నువ్వు టీచర్ గా ఉండాలి అని చెప్పి ఆయన స్కూల్ పెట్టాడు. ఆ స్కూల్లో సావిత్రిబాయి పూలేని టీచర్ గా మార్చాడు. భారతదేశంలో మొట్టమొదటి టీచర్ ఎవరయ్యా అంటే సావిత్రిబాయి పూలే, ఆమె మహాత్మా జ్యోతిరావు పూలే భార్య. చదువు లేని చోట అక్షరాలను వెదజల్లాడు. ఆ అక్షరాలను వెదజల్లి జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆమె జ్ఞానాన్ని అక్కడితో ఆపకుండా అందరికీ జ్ఞానాన్ని పంచాలని చెప్పాడు. ఆమె స్కూలుకు వెళ్తూ ఉంటే, పాఠం చెప్పడానికి వెళ్తే అక్కడ ఉన్న వాళ్ళు బ్రాహ్మణులు చాలా మంది నచ్చక ఆమె మీద పేడ నీళ్లు చల్లేవాళ్ళు. పేడ నీళ్ళలో కలుపుకొని మనం సాన్పెదలు వెళ్తాం కదా, సాన్పెదల్లే పేడ తీసుకొచ్చి ఆమె నెత్తి మీద పోసేవాళ్ళు. నువ్వు చదువు చెప్తావా, ఆడవాళ్ళకి చదువు వద్దని మేమంటే నువ్వు చదువు చెప్తావా అని చెప్పి ఆమెను ఆపేశాడు. బురద నీళ్ళు ఆమె మీద పోసేవాళ్ళు. అయినా కూడా భర్త సహాయంతో ఆమె ఒకరోజు చెప్పాడు, ఇట్లా నీళ్లు పోసి బాధ పెడుతుంటే వచ్చి ఏడ్చుకుంటూ కూర్చున్నది ఇంట్లో. అప్పుడు పూలే వచ్చి ఏమన్నాడంటే, సావిత్రి, మనం నడుస్తున్న దారి పూల దారి కాదు, మనం నడుస్తున్న దారి ముళ్ళ దారి. ముళ్ళుంటాయి, పల్లెరాయలుంటాయి, రాళ్ళుంటాయి, రప్పలుంటాయి, చెట్లుంటాయి, దారే ఉండదు. మనం దారి చేసుకుంటూ నడవాలి. ఎవరు మనకు ఎర్రతి వాచి వచ్చరు. ఎక్కడ కూడా మనం భయపడకూడదు, ఎక్కడ నువ్వు దుఃఖపడకూడదు, వెనక్కి చూపు చూడకూడదు. మనల్ని భయపెట్టాలని, బాధ పెట్టాలని, వెనక్కి పోవాలని, పారిపోవాలని వాళ్ళు కుట్ర చేస్తున్నారు. అందుకే వాళ్ళు నీ మీద పేడ జల్లుతున్నారు కదా. నీవు ఒక సంచి తీసుకో, ఆ సంచిలో ఒక చీర, ఒక రవిక పెట్టుకో, నీవు బడికెళ్ళు. నీ మీద పేడ జల్లుతారు, నువ్వు కట్టుకున్న బట్టలు తడిచిపోతాయి. కానీ నువ్వు బడికెళ్ళిన తర్వాత నీ బ్యాగులో సంచిలో ఉన్న చీర, రవికే కట్టుకొని అక్కడ పాఠం చెప్పు. అప్పుడేం చేస్తారో చూద్దామని చెప్పాడు. ధైర్యం చెప్పాడు తన భార్యకి.